అందరికీ సామూహిక భోజనాలు పెట్టండి. ఓ శుభకార్యం జరగబోతోంది. తలుపులు తెరుచుకోవడం ఏంటి? ఎవరు మూసారు? ఎవరో సూర్యదేవర జై సూర్య అంట మన ఊరొచ్చి గుడి తలుపులు మూసేశారు. సూర్యదేవర జై సూర్య, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. వాడి ఈ ఊరికి ఎందుకు వచ్చాడ్రా? నాకేం తెలుసన్నా? వాడెందుకొచ్చినా నేను ఊళ్ళోకి రాగానే నా చేతికి పని చెప్పాడ్రా. ఏంటన్నా ఆ పని? రే పిచ్చి జనాలు, ఎవడో మన ఊరు గుడిని మూస్తే మీరెందుకురా నోరు మూసుకున్నారో? ఆ బైరాగి చెర్లో సూర్య నమస్కారం చేస్తేనో, అందరికీ సామూహిక భోజనాలు పెడితేనో గుడి తలుపులు తెచ్చుకోవురా. వాటిని ఎలా తెరిపించాలో నాకు తెలుసు. నాతో రండి. ఈ తాయెత్తుని సార్కి ఎలా కట్టాలరా దేవుడా? ఒరే తూగోజీ, నువ్వెంత టెన్షన్ పడ్డా ఈ తాయెత్తు సారకు కట్టలేవురా. ఎందుకంటే ఆయనకి ఇలాంటి ఇష్టం ఉండవు. ఇది కడితే గురుగారికి మంచి జరుగుతుంది మాటారా? ఆహా, ఈ విషయంలో నాతో చేయి కలిపి నాతో సహకరించచ్చు కదండే. నా వేరేడంత లేవు, నీతో నేను చేయగలపాలా? కొట్టిన గుడి తలుపులు తెరవాలి, 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 గుడి తలుపులు తెరవాలి. మార్నింగ్ ఏంటి గోలా? గుడి తలుపులు తెరవనని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇంకోసారి ఇలా వచ్చారంటే షూట్ చేసి పారేస్తా. నువ్వు కాలుప్తా అల్లూరు సీతారామరాజులా సొక్క ఇప్పుడు నుంచి ఉంటారు. మరి రేయ్, ఎవడ్రా వాడు? నేను నేను ఈ అబ్బులుగాడు వచ్చాడేంటి? రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? ఇదే నా ఊరు, దేవీపురం అబ్బులు. అయితే ఏంట్రా? ఆ రోజు వదిలేసిన ప్రాణం ఈ రోజు పోతుంది. మర్యాదగా అందరినీ తీసుకొని వెళ్ళిపో. మేము వచ్చింది వెళ్ళడానికి కాదు, తేల్చుకోవడానికి. ఏంట్రా తేల్చుకునేదే? మొహం మీద గుద్దారంటే మాడి పగిలిపోద్దే. ఎవడ్రా నువ్వు? బుజ్జిగాడు, మేడని తూగోచి గురుగారికి రైట్ హ్యాండ్ ని. మరి లెఫ్ట్ హ్యాండ్ అడిగిచ్చారా? నీకే ఇచ్చారా? బాగుందా? నన్నే కొడతావురా? రేయ్, వాడు పంచుతోనే వదిలేశాడు. వాడి జోలికొస్తే ప్రాణం తీస్తా. ఏంటి బాబు, మా ఊరి ఆచారం గురించి మాట్లాడటానికి వస్తే మీరు పోట్లాడుకుంటారేంటి? ఆచారమా? ఆచారం ఏంటి? అడుగుతున్నాడుగా, చెప్పండి. ఊరికో పద్ధతి కట్టుబాటు ఉన్నట్టు మా ఊరికి ఓ ఆచారం ఉంది బాబు. ఏదైనా సమస్య వస్తే కోటి పెట్టుకుని పరిష్కరించుకోవడం మా ఊరి ఆనవాయితీ. పోటీలో మీరు గెలిస్తే గుడి మీది, ఓడితే మాది. ఆ గుడి తరతరాలుగా మాది, దానికి మళ్ళీ పోటీ ఎందుకు? గుడి తెరవటం మోయటం మా ఇష్టం.
మీరు ఆగండి. ఏంటా పోటీ? మాతో కబడ్డీ ఆడాలి. ఆడతారా? మా సార్ నీకు ఎలా కనిపిస్తున్నారా? మేం రెడీ. సార్ నా తరఫున నేను, చారి, బుజ్జిగడ ఆడతాం. గురుగారండి నీకు చేతనైతే మమ్మల్ని గెలిచి గుడిని తీసుకోండి. దొరికావురా. మన వంశపాస్తిని ఏదో ఆట ఆడి వాళ్ళకిచ్చేయడం ఏంటి జై? పోటీలో ఓడిపోతేనే కదత్తయ్య గుడిని వాళ్ళకిచ్చేది. కానీ నీకు కబడ్డీ ఆడడం రాదు కదా బావా? పోటీల్లో గెలవడం వచ్చు. ఇప్పటి వరకు నేను ఏ పోటీలోనూ ఓడిపోలేదు. ఎవడైనా నాతో పోటీకొస్తే వెనకడుగు వెయ్యలేదు. అయితే బరిలోకి దిగి కోత పెట్టడానికి రెడీగా ఉండు. ఏ పోరా. పదండ్రా. మన బాస్ ఇలాంటి ఫిట్టింగ్ పెట్టేశారేమిట్రా? మనం వెళ్ళి కబడ్డీ ఆడటం ఏమిటి? ఏ మీకు రాదన్నమాటారా? ఆ, 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 అది కాదురా, నువ్వు నాతో చేతులు కలుపుతావా? మీ వేలంత లేను. మీతో నేనెలా చేతులు కలపాలండే? ఆ, ఒరే బుజ్జిగా, చెప్పేది పూర్తిగా వినరా. నువ్వు సార్కు మంచి జరగాలనుకుంటున్నావు కదా, కుడి తలుపులు తెరిస్తే సార్కు మంచి జరుగుతుంది. ఇదిగో ఈ పోటీలో మనం ఓడిపోవాలరా. అర్రే నా మనసులోని మాట మీరే చెప్పారు. కలపండి చెయ్యే. ఆ, ఆ. ఇదిగో రే, ఈ ఒక్క విషయంలోనే మన ఫ్రెండ్స్ రోయ్. ఈ పోటీ అయిపోయాక మన ఇద్దరి మధ్య పోటీ అలాగే కంటిన్యూ అవుతుంది. ఊరుకోండి మాటారు. మీరు నాకు పోటీ ఏంది? అంటే ఏమిట్రా? కాదనా? రే తూగోజీ, హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3. నువ్వు తప్పక ఇప్పుడు మన దేవుపురం స్టార్ అప్పులు మాట్లాడతాడు తప్పట్లో. నా ప్రియాతి ప్రియమైన గ్రామ ప్రజలారా, అత్తలారా, మామలారా, బావలారా, హ, నా ముద్దుల మరదల్లారా, ఎవడైనా సోదరి సోదరి మళ్ళారా అన్నాడు. ఈడేంట్రా అత్తలారా మామలారా బావలారా మరదలారా అన్నాడు. అంటే వీడు అమ్మాయిని ఏమన్నా అక్క చెల్లెల్లో చూడడు కదా, అందుకే. ఓహో, ఈ రోజు జరగబోతున్న ఈ కబడ్డీ పోటీ మన ఊరు దేవతకి, ఆ దేవతకి పూజలు లేకుండా చేసిన ఆ జమీందారి వారసుడికి. ఈ పోటీలో మన ప్రాణాలు పోయినా లేక అవతల వాళ్ళ ప్రాణాలు తీసైనా సరే మనం గెలవాలి. గుడి తలుపులు తెరిపించాలి. సిద్ధంగా ఉండండి. అన్నా ఏంటన్నా ఇది కబడ్డీ పోటీనా కత్తిసామా? ప్రాణాలు ఇవ్వడం తీసుకోవడం ఏంటి? మీరు కరెక్ట్ గానే అన్నారా. ఇక్కడ జరిగేది పోటీ కాదు, హత్య. హత్య ఏంటన్నా? ఎవరిని చంపుతున్నావు? జమీందారి గారి వారసుడు సూర్యదేవర జై సూర్య. అతన్ని ఎందుకన్నా చంపడం? ఆ మంగ నా మనసు మీద కొడితే ఆడు నా మొహం మీద కొట్టాడ్రా. ఆ మంగని లేపేశాను. ఇయాల ఆన్ని కూడా లేపేస్తాను. ఇంతమందిలో ఎలా చంపుతావన్నా? సంపేది నేను కాదురా, ఆళ్ళు. కబడ్డీలో ఆడు కోతకు రాగానే వీళ్ళు ఆడి గొంతును మిలేస్తారు.
హత్య అని ఎవ్వడికి డౌట్ రాకుండా దుమ్మిలో పోతాడు. నా పగ సల్లారుతుంది. పోటీలో గెలిచి హీరోని కూడా అవుతా. రారా సూర్యదేవర జై సూర్య. పోటీ అంటే ఏమో అనుకున్నాను, ఇంత భారీగా ప్లాన్ చేశారేమిటి సార్? ఓడిపోయే పోటీకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుని ఊరి వాళ్లే పరువు తీసుకుంటున్నారు. అంటే ఈ మ్యాచ్ లో మనమే విన్ అవుతామని మీరు ముందే ఫిక్స్ అవుతున్నారా మేడం? బావ బరిలోకి దిగితే వారు వన్ సైడే చారి. నాకెందుకో మనం సైడ్ అయిపోతామని అనిపిస్తుందండి. ఏమంటారు సార్? చారీ, నెగిటివ్ గా థింక్ చెక్ చారీ. బీ పాజిటివ్. అంటే సార్ మనకెవరికి గతంలో ఈ కబడ్డీ ఆడిన ఎక్స్పీరియన్స్ లేదు కదా అని. గేమ్ గెలవడానికి కావాల్సింది ప్రాక్టీస్ కాదు, ప్రెజెన్స్. గెలవాలన్న కస్సుంటే చాలు. అవును రే బుజ్జిగా, నువ్వు ఎప్పుడైనా కబడ్డీ ఆడేవిట్రా? దాన్నే ఉంది మాటరా. ఇప్పుడు ఓ కోడినో మేకనో కోసుకొని తినాలనిపించింది అనుకోండి, రామరామా. వాటిని పట్టుకుంటాం. అవి దొరకకుండా తప్పించుకున్నాయి అనుకోండి, వెంట పడి దొరికేంత వరకు అని కూత పెడతాం. దొరికిందనుకోండి కోసుకొని తింటాం. ఇదే అంతే మాటరా. ఒరే 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 అప్రాచుడా, కబడ్డీ గురించి అడుగుతుంటే కోడి మేక అంటావేమిట్రా? లేకపోతే ఏంటండి, ఇక్కడికి వచ్చింది కబడ్డీ ఆడుకోవడానికా కాకులను పట్టుకోవడానికా? పదండి పదండి రండి. వెల్కమ్ టు కబడ్డీ. గెలిచేవాడికి ఓడేవాడు వెల్కమ్ చెప్తున్నాడంటే నీ స్పోర్టివ్నెస్ నాకు చాలా బాగా నచ్చింది. నీతో పాటు కబడ్డీలో కోత పెట్టేది నేను కాదు, ఆళ్ళు. వాళ్ళొంక చూసి చెప్పు, గెలిచేదెవరో. వామ్మో, ఒక్కొక్కడు బల్లాల దేవుడికి ఎక్కువ, బాహుబలికి తక్కువ అన్నట్టున్నారు సార్. వాళ్ళతోనా మనం తలపడేది? ఏ చూడగానే శివరింగ్ వచ్చేసిందా? రే అబ్బులు, వాళ్ళు మన రోలు కాదు కదా, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? హ, నువ్వు మాత్రం ఈ ఊరోడు ఏంటి? నువ్వెక్కడి నుంచి వచ్చావు? నాది ఈ ఊరే, నువ్వే వేరే వాళ్ళని తీసుకొచ్చావు. వాళ్ళ ఊరైతే మనకేంట్రా బుజ్జి, ఊరి వాళ్ళని ఓడించాలి. ఊరు సంగతి పక్కన పెట్టండి సార్, వాళ్ళ ఆకారాలు చూసారా? ఒక్కొక్కడు బకాసురుల్లా ఉన్నారు. వాళ్ళ ముందు మనం అన్నం మెతుకుల్లా ఉన్నాం. కుమ్మేస్తారేమో సార్. ఒక్క అన్నం మెతుకు గొంతుకు అడ్డం పడితే ఎంతటి బకాసుడైనా ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిందే చారి. ఓ పెద్ద బండరాయి పగల కొట్టాలంటే మరో బండరాయి అవసరం లేదు, చిన్న ఉలి సుత్తుంటే చాలు. అయినా బుద్ధి బలం ముందు ఆ కండ బలం ఎంత? పదండ్రా. ఓర్ బాబో, ఓవర్ కాన్ఫిడెన్స్. దేవుని నమ్మని మిమ్మల్ని ఆ దేవుడే దిగొచ్చి కాపాడాలి.
అల్లుడు ఇలా చేయకూడదు. ఇలా చెయ్యి. అది బావా కూతుకొకరిని ఎత్తుకొచ్చేసాయి. 5 minutes లో గేమ్ మందవ్వాలి. ఓసే పిచ్చిమొద్దు, 5 నిమిషాలు ఎందుకే? జై తలుచుకుంటే అరక్షణంలో ఆట ఇలా తిప్పేస్తాడు. కొంచెం మెల్లిగా చేయండి సారు, నరాలు తెగిపోగలవు. ఏమిటే నీ ఉద్దేశం? నన్ను ఎంకరేజ్ చేస్తున్నావా, ఎత్తుపడుస్తున్నావా? జాగ్రత్త అని చెప్తున్నాను. జాగ్రత్త చెప్పాల్సింది నాకు కాదు, వెళ్ళా బుజ్జిగాడికి చెప్పు. వెళ్ళావు ఏ ఆగు, నువ్వొద్దు, నేనే వెళ్ళి చెప్తాను. ఇంతకీ ఎక్కడా బుజ్జిగాడు? ఎక్కడా? ఒరే బుజ్జిగా! సార్కి తాయత్రి కడదామంటే టైమే ఇవ్వట్లేదు ఆయన. ఎలా కట్టాలో ఏంటో. ఒరే బుజ్జిగా, బుజ్జిగా ఏం చేస్తున్నావురా? ఏదోలేండి, నా బాధలో నేనున్నాను. ఓడిపోయే మనకి బాధలు బెంగళూరు దేనికిరా? ఇదిగో వాళ్ళని చూసావా? చూడు ఒకసారి చూడు. దేవస్థానాలకి ఫ్రీగా వదిలేసిన ఏనుగుల్లా ఉన్నారు ఒక్కొక్కడును. వాళ్ళంతా మన వంకే ఎంత కోపంగా చూస్తున్నారో చూడు. ఇదిగో మన బాసిచ్చే వెళ్ళప్పకి వాళ్ళు మన పీక పిసుకునా పిసుకుతారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తువ్విచ్చి ఇదంతా ఉత్తుత్తు పోటీయే, మేము ఓడిపోవాలనుకుంటున్నాం అని చెప్పేసిరా. వెళ్ళు. అంత భయమేస్తే ఇంటికెళ్ళండి. ఆడెందుకు భయపెడుతున్నారు? నువ్వు నోరు పోయి. ఏదైనా జరగరాంది జరిగితే నా మీనాక్షి అన్యాయం అయిపోతుంది. అసలే దానికి నేను ఒక్కడే మొగుణ్ణి. ఒక్క ఆడదానికి ఒక్క మొగుడు కాక 2-3 ఉంటారా సారు? ఏమిట్రా? ఏమిటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మ్యాచ్ ఫిక్స్ చేసుకురారా అంటే ఏమిటి ఆలోచిస్తున్నావు? ఈ తాయెత్తును గురుగారికి ఎలా కట్టాలా అని ఆలోచిస్తున్నా.